మీ కామెంట్లు సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. వై టుడే హెవీ రేట్స్? అన్ని చోట్ల దిగుమతి తగ్గింది. అనంతపురంలో టమాటాలు క్వాలిటీలు లేవు, ఎక్స్పోర్ట్ ఆగడం లేదు, అందుకే ధర పెరిగింది. దానితో పాటుగా బంగ్లాదేశ్ ఎగుమతులు కూడా 14వ తేదీ నుంచి 3 రోజుల పాటు అక్కడ సరిహద్దులు మూసివేస్తున్నారు. టమోటాలు ఎగుమతి 3 రోజుల పాటు ఆగిపోతుంది. దానివల్ల కూడా ఇవాళ కోలార్ మార్కెట్లో చిన్న బాక్సులు 500, 450 ఈ ధరలు నమోదయ్యాయి. 14వ తేదీ నుంచి అక్కడ లోడింగ్లు ఉండవు మనకి ఇక్కడ మన ప్రాంతం నుంచి బంగ్లాదేశ్. ఎందుకంటే 14, 15 ఒక 3 రోజుల పాటుగా సరిహద్దులు మూసివేస్తున్నారు. లోడింగ్ లేవు, ఎక్కడికి వెళ్ళవు. దానివల్ల కూడా టమోటా ధర ఇవాళ పెరిగింది. 50 రోజులు ఉంటాయా ఈ రేట్లు? రామకృష్ణ గారు అన్నా, నేను ఇవాళ మాట్లాడేది ఉత్తర భారతం నాగపూర్ నందులాల్ సేఠ్ గారితో. ఆయన చెప్పడం ఔరంగాబాద్లో ఇప్పుడిప్పుడే లోకల్ టమాటాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పటికిప్పటికి అవి స్టాక్ పెద్దగా పెరిగే అవకాశం లేదు. నెల రోజుల తర్వాత అయితే అక్కడ దిగుమతి పెరుగుతుంది అని నాకు ఇవాళ చెప్పడం జరిగింది. ఔరంగాబాద్లో అయితే లోకల్ టమాటాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, కానీ పెద్ద స్థాయిలో కాలేదు. నెల రోజుల తర్వాత మాత్రం అక్కడ దిగుమతి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిగుమతి పెరిగే వరకు ఈ ధరలు ఉంటాయి. రెండవది వచ్చి సాయంత్రం మార్కెట్లో కూడా ఆరంభంలో ఒక ధర, చివరిలో మరో ధర వెళ్ళడం జరిగింది. చివరిలో డౌన్ అయ్యింది సాయంత్రం మార్కెట్లు అన్నీ కూడా ఇవాళ. కాబట్టి చూడాలి. మొత్తం మీద అయితే ఔరంగాబాద్లో నెల రోజుల తర్వాత స్టాక్ వచ్చే అవకాశం ఉంది. హాయ్ అన్నగారు, ఈ రేట్స్ ఎన్నాళ్ళు ఉంటాయి? నార్త్ సైడ్ టమోటాలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నాసిక్ ప్లాంటేషన్ ఎలా ఉంటుంది? నాసిక్ ప్లాంటేషన్ గురించి సమాచారం లేదు కానీ బ్రదర్, ఇదివరకు చెప్పడం జరిగింది నారాయణ స్వామి గారు. ఔరంగాబాద్ టమాటాలు మాత్రం నెల రోజుల తర్వాత ప్రస్తుతం కూడా వస్తున్నాయి. అధిక మోతాదులో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఆ లోపల ఏమైనా వర్షాలు పడి అక్కడ పంట తప్పిందని చెప్పలేడు. కానీ నాగపూర్ మా సేటు నందులో ఇచ్చిన సమాచారం మీద మాత్రం వచ్చే నెలలో ఔరంగాబాద్ టమాటాలు బాగా దిగుమతి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రకాష్ రెడ్డి గారు, వై దేర్ ఈస్ సడన్ స్పైక్ ఇన్ టమోటా ప్రైజెస్? వీ కెన్ కమ్ టు నో దట్ దేర్ ఈస్ లెస్ స్టాక్ ఫ్రమ్ లాస్ట్ 2 days. But just want to understand from you which places in India have huge demand for our tomatoes in the current situation. Thanks in advance for your answer. టమోటా మొత్తం ఉత్తర భారతానికి మన టమాటాలు ఎగుమతి అవుతుంది. అక్కడ మాత్రం లోకల్ టమాటా స్టార్ట్ అయ్యి ఒక నెల రోజుల తర్వాత అక్కడ లోకల్ టమాటా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది. ఈ విషయాన్ని నేను ముందుగానే తెలియపరచడం జరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే హనుమంతు గారు, ఈ రేటు నిలబడినా కూడా రైతు కొద్దిగా అదృష్టవంతుడన్నా. ఇక యశ్వంత్ రెడ్డి గారు, రామకృష్ణ స్వామి, నువ్వు కామెంట్లు పెట్టద్దు స్వామి. ఈ డేటు రేటు ఆ డేటు రేటు ఉంటుందని చెప్పొద్దు. పోయిన జనవరి, ఫిబ్రవరిలో కూడా నీ కామెంట్ల వల్ల మాకు చాలా లాస్ వచ్చింది. నిజమే, అప్పుడు రామకృష్ణ గారు ఒకసారి రేట్లు పెరుగుతాయంటే చాలామంది అన్నదాతలు నేను చెప్పాను, అది ఆయన అభిప్రాయం మాత్రమే. కానీ మదనపల్లి మా చాలా అన్నదాతలు అన్న, మేము రామకృష్ణ చెప్పాడని చెప్పి ఖర్చు చాలా పెట్టామని నష్టపోయాము. రెండవది వచ్చి రామకృష్ణ గారు ఈ ఫలానా డేటు ధరలు అమ్ముతాయంటే ఆ ధర ఆ తేదీ వచ్చిన కూడా టమాటా కోత కూడా పెట్టదు కొంతమంది రైతులు. ఇదైతే వాస్తవమే. అయితే ఒక్కసారి రామకృష్ణ గారు చెప్పి జరిగింది, దాంతో రైతులందరూ ఆయన్ను అనుసరించారు. బట్ ఎప్పుడు మన అంచనాలు ఫలించవు. ఇక బాలాజీ రెడ్డి గారు, మై డియర్ మై ఫ్రెండ్, దిస్ రేట్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ బికాజ్ బంగ్లాదేశ్ గేట్స్ విల్ గోయింగ్ క్లోజ్ ఆన్ 14th August డ్యూ టు ఇండిపెండెన్స్ డే. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇది మీ అభిప్రాయం కాదన్నా. నాకు చింతామణి నుంచి ఒక అర్ధత ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇది అయితే వాస్తవము. 14వ తేదీ ఆగస్టు మీరు అన్నట్టుగా సరిహద్దులు మూసేస్తున్నారు. 3 రోజుల పాటు అవి మళ్ళీ తెరుచుకోవు. దానివల్ల కూడా ఇవాళ కోలాలో 455 వెళ్ళడం జరిగింది. మీరు అన్నది నిజమే. చింతామణి నుంచి ఒక అర్ధత ఫోన్ చేసి కూడా నాది ఇదే సమాధానం పంచుకోవడం జరిగింది. యూ హ్యావ్ ఎనీ ఐడియా బ్రో అగైన్ వెన్ ఇట్ విల్ బీ రీఓపెన్? ఆఫ్టర్ 3 days. అనిల్ వేసర్ గారు, హే చూడు, ఒక్కసారి చూడు, మొలకచూరు స్మాల్ బాస్ 470. రాఘవేంద్ర గారు, ఎస్ అన్న, మీరు చెప్పి నిజమే, చూసా విన్నా. కారణం ఏంటన్నా మార్కెట్ రైజింగ్కి? మహేష్ గారు ఇదివరకు చెప్పడం జరిగిందన్నా. ఇక రామాంజలి గారు, సయ్యద్ అన్న రామకృష్ణ డేట్ 20 అన్నాడు. వచ్చే మంత్ ఆగస్టు ప్రతిరోజు మన ప్రోగ్రాం వింటాము. శాతాజ్ అన్న రామకృష్ణ డేట్ ఇచ్చాడు. ఆ డేట్ ఎప్పుడన్నా ఆగస్టా లేదా వచ్చే నెల నేను అడుగుతున్నారు. రామాంజలి గారు, రామకృష్ణ గారు స్పందించండి.
రామకృష్ణ అన్న ఎన్ని రోజులు ఉంటాయి ఈ ప్రైజెస్? వివేకానంద కే గారు. నాకు తెలిసి ఆగస్టులో ఇంచుమించుగా ఈ ధరలు ఏదో చెప్పలేను, కానీ ఇవాళ సాయంత్రం మార్కెట్లో చివరిలో ధరలు బాగా పడిపోయాయి. ఆరంభానికి అంతానికి చాలా వ్యత్యాసం ఉంది. ఔరంగాబాద్ కాయలు ఈ నెల రోజులు ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో, ఆగస్టు చివరి వారాలు కానీ సెప్టెంబర్ తొలి వారంలో కానీ ఆ కాయలు వచ్చే అవకాశం ఉంది. బట్ అక్కడ వర్షాలు పడితే పరిస్థితుల్లో మన అంచనాలు మార్పు రావచ్చేమో, కానీ వర్షాలు పడకపోతే మాత్రం ఔరంగాబాద్ కాయలు ఆగస్టు నెల చివరి వారంలో కానీ సెప్టెంబర్ తొలి వారంలో కానీ ఆరంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉత్తర భారత్ నుంచి, నాగ్పూర్ నుంచి మా పార్టీ చెప్పిన సమాచారం. ఈ ధరలు ఎన్ని రోజులు ఉంటాయన్న అన్నదాత ప్రశ్నకు రామకృష్ణ స్పందించారు 50 రోజులు అని చెప్పి. సెప్టెంబర్లో మా కాయలు వస్తాయన్న. ఆల్ ది బెస్ట్ సుధాకర్ గారు. కోలార్ ఎస్బీకే 500 గోపి నిజమే అన్న. ఏంటి అడగరు ఒక యూట్యూబరు మొలకలు పీకేసి రోజుల క్రిందట ఒక వీడియో పెట్టాడు. అది చూసి మా ప్రాంతంలో కూడా 5 మంది అన్నదాతలు మొలకలు పెరిగేశారు. మళ్ళీ ఇప్పుడు నాటుతున్నారు. టమోటా ముందర ఎవ్వరు దేవుళ్ళు కాదు, ఇది లాటరీ అంతే. వాస్తవమే. టమోటా అంటే అదృష్టం తాట. టమోటా లాటరీ లాంటిది. చిరంజీవి గారు అన్నట్టు మధుపానం మహదానందం మనోధైర్యం ధనాదనని. టమోటా అదృష్టంతో ఆట, లాటరీ, జాక్పాట్, ధర దైవాధీనం. రియలీ దిస్ ఈజ్ టూ మచ్. మొలకలు పీకడం ఏంటో నిజమే కదా. ధరలు నిర్ణయించేది మన పంట పెట్టి 70 రోజులకు మనకు పంట చేతికి వస్తుంది. మొలకలు పీకడం ఏంటి? కావాలంటే ఖర్చు పెట్టి దాన్ని వదిలేయచ్చు. దేవుడి కరుణ ఉంటే అది బతుకుతాయి, లేకపోతే పోతాయి. మొలకలు పీకడం ఏంటన్నా? మా కాయలు అయిపోయాయి అంటే రేట్స్ పెరుగుతాయి బ్రో, పక్కా. అది భరత్ గారు ఆవేదన చెందకండి అన్న. నవంబర్లో రేటు ఎలా ఉంటాయి? తెలుగు అంజీ 9016 గారు. వెయిట్ అండ్ సీ బ్రదర్. ఆగస్టు ఉంది, సెప్టెంబర్ ఉంది, అక్టోబర్ ఉంది, 3 నెలల తర్వాత. అంతవరకు ఉండేది ఎవరు, పోయేది ఎవరు, ఎవరు చెప్పలేం. ఇక మనం మరకాటు పరిశీలిస్తే అనంతపురంలో కాయలు తగ్గుతాయన్న, రోగాలు ఎక్కువ, తోటలు బాగా లేవు. రామకృష్ణ గారు. నేను చెప్పానగా ఆగస్టు మంత్ 700. హరీష్ గారు. ఇక నరసింహారెడ్డి గారు. కోలార్ 550 రూపాయల స్మాల్ బాక్స్ లాస్ట్ మంత్ నేను చెప్పాను. ఆగస్టు మంత్ అనంతపురం 4 lakhs బాక్సెస్ వచ్చిన 400 స్మాల్ బాక్స్ క్రాస్ అమ్ముతుందని చెప్పాను. ఈరోజు ఆ దినం వచ్చింది. ఎస్, మీరు అన్న అంచనా ఫలించింది. కంగ్రాచులేషన్ ఫర్ యువర్ ఎక్స్పెక్టేషన్. చిన్నమ్మటి సెటిల్మెంట్ రేటు 450. తమిళనాడుకు 5, తిరుపతి 2 బొలోలు లోడింగ్ అయ్యాయి. ఎడ్డయ్య గారు. ధన్యవాదాలు సోదర. ప్రతిరోజు చిన్నమండి యొక్క ధరలు ప్లస్ ఎగుమతులు తెలియజేస్తున్నందుకు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ బాక్స్ 700 పైన పక్కా ఉంటుంది అని నా అంచనా అన్న జయంత్ గారు. దీనికి రిప్లై వచ్చింది. ఇక మల్లారెడ్డి గారు తెలంగాణ మాగా నుంచి. అన్నా నమస్తే, నేను మీ తెలంగాణ నుంచి. రేటు పెరిగితే నా అంత అదృష్టవంతుడు లేడు. సెకండ్ కటింగ్ స్టార్ట్ అయింది, 2 లక్షలు ఖర్చు అయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. పెరుగుతుందా పెరగదా అదృష్టం బట్టి ఉంటుంది. టమోటా లాటరీ లాంటిది. చూద్దాం ఏం జరుగుతుందో. జై జవాన్ జై కిసాన్. మార్నింగ్ సిఆర్కే బెస్ట్ క్వాలిటీ లైవ్ పెట్టి చూపించాడు. ఆ ఒక్కలాటైన 400 పైన వేసేట్టు బాగుండు. ఏమైనా కోలారే, మదనపల్లి. కోలార్లో బంగ్లాదేశ్ కాయలు, మదనపల్లిలో ఉత్తర భారతం కాయలు. బాగా రేట్స్ పెరిగే అవకాశం ఉందా? కృష్ణానగర్. దీని గురించి ఇదివరకు నేను చెప్పడం జరిగిందన్న. ఔరంగాబాద్లో లోకల్ టమాటాలు పుంజుకునే వరకు మన దగ్గరకు వచ్చిన ఢోకా లేదు. ఎస్కేస్ కోలార్ 420 మధు గారు. కోలార్ 500 ప్రజెంట్ రాఘవేంద్ర గారు. ఎస్, కాయలు అయిపోయినా రేట్స్ బాగా పాడుతారు. స్టాక్ ఎక్కువ అయినప్పుడు మొత్తం మండీ వాళ్ళు చీప్గా కొంటారు. అమర్రెడ్డి గారు. దీనికి రిప్లై వచ్చింది. అన్నా మార్కెట్లో 300 పోయేవి టమోటాలు కాదు, యాపిల్స్. ఎంపీలు వచ్చేటివి మాత్రం టమోటాలు. అందుకే ఈ రేట్లు. 300 పోయిన యాపిల్ కాయలు, ఎంపీలకు వచ్చేటివి టమోటాలు. కోలార్ 370. సారీ బ్రో, 500. 300 టాప్ అన్నా. రై వడ్డీ రవి గారు. శ్రీరామ గారు.
యూట్యూబ్కి అపోజిట్ డైరెక్షన్లో రైతులు యూట్యూబర్స్ ఇంటెన్షన్ రైతులను భయపెట్టడానికి అని వీడియోస్ చేస్తున్నారు. హెవీ ప్లాంటేషన్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం భయపడకుండా ఇంకా ఎక్కువ ప్లాంటేషన్ చేస్తున్నారు. అంతా ఆంధ్రప్రదేశ్ తర్వాత రాష్ట్రం. రైతులు భయపడలేదు, ప్లాంటేషన్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటిదాకా రైతులు ప్లాంటేషన్ తగ్గించరో అప్పటిదాకా రేట్లు పెరగవు. యూట్యూబ్ వాళ్ళు ప్లాంటేషన్ భారీగా ఉంది, ధరలు ఉండవని చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా రైతులు పనిచేస్తున్నారు. ప్లాంటేషన్ అయితే ఆపడం లేదు. ఎప్పటిదాకా రైతులు ప్లాంటేషన్ తగ్గించరో అప్పటిదాకా రేట్లు పెరగవని శ్రీరామ గారు సందేశం ఇచ్చారు. ఇక చివరిగా అన్న 9 నుంచి రేటు అమ్మవచ్చా? యశ్వంత్ రెడ్డి గారి కామెంట్కి శ్రీరామ గారు మేబీ అని రిప్లై ఇచ్చారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యశత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.